హలో అండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ టిప్ ఫాలో అవుతే మీకు చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఇంట్లోనూ స్పైసీగా రెసిపీ తయారు చేసినప్పుడు మసాలా అవసరం అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే అందరం మిక్సీలో మసాలా గ్రైండ్ చేసుకుంటున్నాము. ఎక్కువ రోజులు వచ్చేలాగా ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాము. ఏ ప్రిజర్వేటివ్‌లు యూజ్ చేయకుండా గ్రైండ్ చేసుకున్న తర్వాత వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాము. ఇలా చేయడం వల్ల నిల్వ ఉండదు. సేమ్ టైమ్ ఫ్రెష్‌గా అలాగే హెల్తీగా కూడా ఉండదు. మసాలా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఇంట్లోనే నేచురల్ ప్రిజర్వేటివ్స్ అయితే ఉన్నాయండి. ఒక స్పూన్ సాల్టు, అలాగే ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. మొత్తం గ్రైండ్ చేసేయండి. ఒక తిప్పు తిప్పితే సరిపోతుంది. ఇది మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత మీరు హ్యాపీగా తీసుకొని దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లోని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు వారం రోజులు లేక 10 డేస్ నిల్వ ఉంటుంది. ఇది హ్యాపీగా కర్రీస్‌కి ఉపయోగించుకోవచ్చండి. అలాగే వీడియో నచ్చితే మట్టికి చూసి వెళ్ళిపోకుండా యూట్యూబ్ అలాగే ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.